అంటే ఇప్పుడు హార్ట్ ఎప్పుడైతే బ్లడ్‌ని పంప్ చేస్తుందో, మీరన్నారు కదా! పంప్ చేస్తున్నప్పుడు పెయిన్ వస్తుంటుందని. అంటే కంటిన్యూయస్‌గా పెయిన్ అలానే ఉంటుందా? కంటిన్యూస్‌గా ఉంటది. అదే కదా మరి. అందుకని అసలు సూసైడల్ మధ్యలో అసలు ఏం గ్యాప్ కూడా అప్పుడప్పుడు మధ్యలో ఇవ్వదంటారా? రెమిటెన్స్ ఉంటది. అంటే కొంచెం గ్యాప్ ఇస్తది. మళ్ళీ స్టార్ట్ అయిపోతది. అంటే ఇనీషియల్ స్టేజెస్ ఆఫ్ డిసీజ్‌లో గ్యాప్స్ ఉంటాయి. ముదిరే కొద్దీ గ్యాప్ ఉండదు. కొంచెం ఇట్లా కదిలిన షాక్ వస్తది. మాట్లాడిన షాక్ వస్తది. అందరూ మాట్లాడరు. మీరు ట్రైజెమిక్ న్యూరాలజీ పేషెంట్ చూడండి ఇట్లా అంతా కప్పుకొని ఉంటారు. ఎందుకంటే గాలి తగిలితే వస్తదని మొత్తం ఫేస్ అంతా కప్పేసుకుంటారు. ఇట్లాగా కర్చీఫ్‌తో మూతి ఇట్లా పట్టుకుంటారు. ఎక్కడ ఆ స్టిమ్యులస్ వస్తదని. అలా హుహు. ఉంటే అలా కనపడతారు ఆళ్ళు. చాలా వర్ణనాతీతం. ఒక స్టోరీ ఉంది చెప్తాను. ఒక పేషెంట్ ఒకసారి సూసైడల్ అటెంప్ట్ చేసుకుంది. హ్మ్. ఒక లేడీ 55, 60 ఉంటాయి. సూసైడల్ అటెంప్ట్ చేసుకుంటే కాపాడారు. తర్వాత ఏదో ట్రీట్మెంట్ ఇప్పించారు తగ్గలే. నెక్స్ట్ టైము ట్యాంక్ బండ్‌లోకెళ్ళి దూకేసింది. అబ్బా! ఆ దూకిన తర్వాత తీసుకొచ్చారు అక్కడ ఎవరో చూసి. డైరెక్ట్‌గా ట్యాంక్ బండ్ నుంచి నా దగ్గరికి తీసుకొచ్చారు. హ్మ్. ఆమెకి ఎక్స్‌ప్లెయిన్ చేసి, ఆమెకి ఆ రోజే ట్రీట్మెంట్ చేయడం జరిగింది. ఇప్పటివరకు హ్యాపీగా ఉంది ఆమె. దిస్ ఈజ్ ఐ థింక్ 5, 6 ఇయర్స్ అయింది. ఓకే. సూసైడల్ డిసీజ్ అనగానే పర్సనల్‌గా నాకు ఎక్స్‌పీరియన్స్ ఉంది నా పేషెంట్ ద్వారా. హ్మ్.